హలో ఆల్, వెల్కమ్ టు అరోరా ఐఎస్. నేను డాక్టర్ శ్రీహరి కాకర్ల. వీడియోలోకి వెళ్ళడానికి ముందు ముఖ్యమైనటువంటి సమాచారం. టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించినటువంటి పర్సనల్ మెంటర్షిప్ అరోరా ఐఎస్ నేతృత్వంలో జరుగుతుంది. ఈ మెంటర్షిప్లో భాగంగా ప్రతిరోజు మీకు ఉదయం ఇంపార్టెంట్ థీమ్స్ని డిస్కస్ చేసి ఈవినింగ్ దానిపైన టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు వారాంతంలో వీకెండ్ టెస్ట్, గ్రాండ్ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తారు. దీంతోపాటు జియోగ్రఫీ, ఎన్విరాన్మెంటల్ మాడ్యూల్స్ కూడా 100 మార్కులకు సంబంధించినటువంటి మాడ్యూల్స్, అదేవిధంగా జనరల్ ఎస్సే కూడా మాడ్యూల్స్ రూపంలో మనకు అందుబాటులో ఉన్నాయి. ఇవి ఆన్లైన్, ఆఫ్లైన్ రెండింటిలో కూడా లభిస్తాయి. క్రింద ఇచ్చినటువంటి డిస్క్రిప్షన్ ద్వారా ఆన్లైన్లో కోర్సులు మీరు జాయిన్ అవ్వచ్చు. లేకపోతే 9346265766 ఈ నెంబర్కి ఫోన్ చేయడం ద్వారా సమాచారాన్ని తెలుసుకోవచ్చు. విష్ యూ ఆల్ ది బెస్ట్. So now, in our previous class, we completed idiomatic expressions, then phrases, phrasal verbs also, phrasal verbs. So phrases also, phrases. Please observe here, phrases. So phrases and phrasal verbs are also very important here. Abide by. Please observe what is the meaning of that, and you have to write that one in your sentence. That's it. Abide by means to follow the rules and regulations. To follow the rules and regulations. What is the usage? So you have to write that one in your sentence. You have to abide by. You have to abide by the rules and regulations. The rules and regulations of the institute. Abide by. Next one, please observe. Look at. What is look at? Look at means to see. దీని అర్థం చూచుట అని అర్థం. Look at means to see. చూచుట అనే అర్థంలో దీన్ని యూజ్ చేస్తాం. యూసేజ్ ఎలా? ప్లీజ్ look at the board. Please look at the board. Please look at the board. Look at అనేది. అదే విధంగా look after means to take care of. To take care of అంటే జాగ్రత్తగా చూసుకోవడం అని అర్థం. టు టేక్ కేర్ ఆఫ్ అంటే రైట్. ఫర్ ఎగ్జాంపుల్, one should look after one's parents. ప్రతి ఒక్కరూ వాళ్ళ తల్లిదండ్రులను చూసుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి అనే అర్థంలో దీన్ని యూజ్ చేస్తూ ఉంటాం. లుక్ ఆఫ్టర్ అంటే సంరక్షించుట లేదా చూసుకొనుట అనే అర్థంలో దీన్ని యూజ్ చేస్తూ ఉంటాం. సో యూ హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ యువర్ పేరెంట్స్. అలాగనే వన్ షుడ్ లుక్ ఆఫ్టర్ వన్స్ పేరెంట్స్ ఎట్సెట్రా. నెక్స్ట్ వన్, లుక్ ఇంటూ. లుక్ ఇంటూ అంటే ఏంటి? లుక్ ఇంటూ అంటే అర్థం ఏంటి అంటే టు ఎగ్జామైన్ అని అర్థం. టు ఎగ్జామైన్ అంటే పరిశీలించుట అనే అర్థంలో దీన్ని యూజ్ చేస్తూ ఉంటాం. పరిశీలించుట. ఏదైనా ఒక గవర్నర్ దగ్గరకో, లేకపోతే ఎమ్మెల్యే దగ్గరకో, ఎంపీ దగ్గరకో, మినిస్టర్ దగ్గరకో పోయినప్పుడు ఇది పలానా వాళ్ళు పరిశీలిస్తారు ఈ కేసుని అని చెప్తారు. సో దాట్ లుక్ ఇంటూ అంటే పరిశీలించుట అనే అర్థం వస్తుంది. యూసేజ్ ఏంటి అంటే ది మినిస్టర్ will look into the matter. దీని అర్థం మినిస్టర్ పరిశీలిస్తారు ఈ విషయాన్ని అనే అర్థంలో దీన్ని యూజ్ చేస్తున్నాం. లుక్ ఇంటూ అంటే పరిశీలించుట అనే అర్థంలో దీన్ని వాడుతున్నాం. నెక్స్ట్ వన్, look down
అపాన్. చూడండి, లుక్ అంటే చూచుట, డౌన్ అంటే కింద, అపాన్ అంటే పైన. అంటే చూడు కింద పైన అని కాదు నాయన. దీని అర్థం ఏంటి అంటే హీనంగా చూచుట అని అర్థం, తక్కువగా అంచనా వేసి చూచుట అని అర్థం, అండర్ ఎస్టిమేట్ అని అర్థం. పేపర్ చదివేటప్పుడు కూడా ఈ మాట బాగా వస్తూ ఉంటుంది మనకు. లుక్ డౌన్ అపాన్ అంటే అండర్ ఎస్టిమేట్ అని అర్థం, లేదా టు సీ డీగ్రేడ్లీ, టు సీ డీగ్రేడ్లీ. ప్లీజ్, ఐ మీన్ డోంట్ లుక్ డౌన్ అపాన్ ది అన్టచబుల్స్. యూసేజ్ don't look down upon, don't look down upon the untouchables, the untouchables. Don't look down upon the untouchables అంటే ఎవరైతే అంటరాని వాళ్ళు ఉన్నారో రైట్, వాళ్ళను తక్కువగా చూడొద్దు అనే అర్థం ఇది. సో డోంట్ లుక్ డౌన్ అపాన్ ది అన్టచబుల్స్. నెక్స్ట్ వన్, లుక్ ఫార్వర్డ్. లుక్ ఫార్వర్డ్ అంటే ఏంటి? మరి లుక్ ఫార్వర్డ్ అంటే అర్థం ఆతృతతో ఎదురు చూచుట అని అర్థం. ఈగర్లీ వెయిటింగ్, రైట్, ఈగర్లీ వెయిటింగ్. ఈగర్లీ వెయిటింగ్ అనే అర్థంలో మనం దీన్ని యూజ్ చేస్తూ ఉంటాం, ఈగర్లీ వెయిటింగ్. సో చిల్డ్రన్ యూసేజ్, యూసేజ్ ఏంటి అంటే చిల్డ్రన్ ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ది అరైవల్ ఆఫ్ their parents, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఆ తల్లిదండ్రుల రాక కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు, నిరీక్షిస్తున్నారు అనే అర్థంలో దీన్ని యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఐ మీన్ గివ్ అప్. గివ్ అప్ అంటే ఏంటి? వదిలివేయడం అని అర్థం, పరిత్యజించడం అని అర్థం. ఓకేనా? గివ్ అప్ అంటే టు స్టాప్ ఫ్రమ్ డూయింగ్ సంథింగ్, టు స్టాప్ ఫ్రమ్ డూయింగ్ సంథింగ్. ఇప్పుడు చూడు, కొంతమంది మందు తాగుతూ ఉంటారు, సిగరెట్ తాగుతూ ఉంటారు, కొంతమందికి లేజినెస్ ఉంటుంది. లేజినెస్ అంటే గుర్తొచ్చింది, ఇవాళ కాదు, ఒక 1 వీక్ 10 డేస్ నుంచి ఈనాడు పేపర్లో బ్లూ కలర్లో కొంచెం ఒక స్పేస్ కేటాయించి ప్రతి పేజ్లో కూడా కొన్ని ప్రావర్బులు వస్తున్నాయి, ఎక్సలెంట్గా వస్తున్నాయి. అసలు ఆ ప్రావర్బులు చూస్తే మీకు వేడెక్కుతుంది, డెవలప్ కావాలనే ఆశ పెరుగుతుంది, రైట్. లేజినెస్ను తరిమి కొట్టేస్తారు మీరు. ఇవాళ కూడా ఇచ్చారు చూడండి ఒకసారి, ఈనాడు పేపర్లో కొన్ని ప్రావర్బులు వస్తున్నాయి, ప్రతి పేజ్లో ఇస్తున్నాడు, రైట్, ఈ మధ్య. సో గివ్ అప్ అంటే ఏంటి? వదిలిపెట్టేయడం అని అర్థం, వదిలిపెట్టేయడం. సో అంటే ఏదైతే నువ్వు కంటిన్యూలో ఉంటావో దాన్ని వదిలిపెట్టేసేయడం. ఏదైనా మందు తాగుతున్నావు, స్టాప్ చేసేయడం. సిగరెట్ తాగుతున్నావు, స్టాప్ చేసేయడం. లేజినెస్ ఉంది, దాన్ని లేజినెస్ వదిలిపెట్టేయడం. ఓకేనా? సో మై గ్రాండ్ ఫాదర్ gave up smoking last year. My grandfather gave up smoking last year. See here. My grandfather gave up smoking last year. My grandfather gave up smoking last year. ఈ gave up అంటే అర్థం ఏంటి? పరిత్యజించుట అని అర్థం, వదిలిపెట్టేయడం అనే అర్థం. ఆ సెన్స్లో మనం దీన్ని యూజ్ చేస్తూ ఉంటాం. అలాగనే గివ్ అవే. గివ్ అవే అంటే అర్థం ఏంటి అంటే టు డిస్ట్రిబ్యూట్ అని అర్థం. టు డిస్ట్రిబ్యూట్ అంటే పంపిణీ చేయడం, ప్రదానం చేయడం అనే అర్థంలో వస్తుంది. ఏదైనా ఫంక్షన్స్ జరిగేటప్పుడు చివరిలో బహుమతులు ప్రదానం చేస్తారు. అక్కడ ఆ బహుమతులను ఇచ్చేటప్పుడు మనం ఈ మాట ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం న్యూస్ పేపర్లలో. సో యూసేజ్ ఎలా ఉంటుందంటే చూడండి,
the chief guest and guest of honor gave away the prizes to the winners of different competitions. చూడండి, చాలా కాంపిటీషన్స్లో ఎవరైతే నెగ్గుకొచ్చారో వాళ్లకు ప్రైజుల్ని బహూకరించడం జరిగింది. గివ్ అవే అంటే అర్థం ఏంటంటే ఇక్కడ డిస్ట్రిబ్యూట్ అనే సెన్స్లో మనం యూజ్ చేస్తున్నాం. డిస్ట్రిబ్యూట్ అనే అర్థంలో యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ వన్, అలాగని పుటప్ అంటే అర్థం ఏంటి అంటే, పుటప్ అంటే టు స్టే అని అర్థం. విడిది చేయుట లేదా బస చేయుట అనే అర్థంలో దీన్ని యూజ్ చేస్తాం. విడిది చేయుట లేదా బస చేయుట అనే అర్థంలో దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు. సో వెన్ ఐ వెంట్ టు యూసేజ్, when I went to Guntur, I put up at Amaravati Lodge, right? I put up at Amaravati Lodge for 2 days. ఎప్పుడైతే నేను గుంటూరుకి వెళ్ళానో నేను 2 రోజులు అమరావతి లాడ్జ్లో ఉన్నాను అనేసి అర్థం. వెన్ ఐ వెంట్ టు గుంటూరు ఐ పుటప్ అట్ అమరావతి లాడ్జ్ ఫర్ 2 days. పుటప్ అంటే అర్థం ఏంటి ఇక్కడ? విడిది చేయుట లేదా బస చేయుట అని అర్థం. ఇక్కడ మీరు 2 మాటలు గుర్తుపెట్టుకోవాలి. స్టే అంటే ఏంటి, లివ్ అంటే ఏంటి, డిఫరెన్స్ అనేది కూడా తెలుసుకోవాలి. స్టే అంటే ఏంటి, లివ్ అంటే ఏంటి? ఈ స్టే అనేది ఫర్ స్మాల్ డ్యూరేషన్కి వాడతాం. లివ్ అనేది ఫర్ లాంగ్ డ్యూరేషన్కు వాడుతాం. మనం జనరల్గా ఏదైనా ఊర్లో వెళ్ళినప్పుడు నువ్వు 1 day ఉన్నావా, 2 days ఉన్నావా, 2 weeks ఉన్నావా, 4 months ఉన్నావా, అలాంటి వాటికి స్టే అనే మాట యూజ్ చేస్తాం. కొన్ని నెలలు ఉన్నావనుకో, అప్పుడు లివ్డ్ అనే మాట యూజ్ చేయొచ్చు. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, స్టే అనే మాట స్మాల్ డ్యూరేషన్కి వాడాలి, లివ్ అనే మాట లాంగ్ డ్యూరేషన్కు వాడాలి. నెక్స్ట్ పుటాన్ అంటే టు వియర్ అని అర్థం. టు వియర్ అంటే వేసుకొనుట అని అర్థం, తొడుక్కొనుట అని అర్థం, ధరించుట అని అర్థం. మళ్ళీ చెప్తున్నా, పుటాన్ అంటే వేసుకొనుట, తొడుక్కొనుట, ధరించుట అనే అర్థంలో మనం దీన్ని యూజ్ చేస్తూ ఉంటాం. సో యూసేజ్ ఎలా? ఐ పుట్ a new dress on my birthday. So put on, చూడండి, I put a new dress on my birthday. put on అంటే అర్థం ఏంటి? ధరించుట అని అర్థం, వేసుకొనుట అని అర్థం, తొడుక్కొనుట అనే అర్థంలో దీన్ని మనం యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ వన్, పుట్ ఆఫ్. చూడు, పుట్ ఆఫ్ అంటే అర్థం ఏంటంటే పోస్ట్ పోన్ అని అర్థం. బాగా వినండి, పుట్ ఆఫ్ అంటే పోస్ట్ పోన్ అని అర్థం, అంటే వాయిదా వేయుట అని అర్థం. తెలుగులో ఎగ్జామ్స్ వాయిదా వేస్తుంటారు. తెలంగాణలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకైనా బాగా ఇష్టమైన పదం, దగ్గరలో ఉండేటువంటి పదం ఈ పదం. ఎందుకంటే నంబర్ ఆఫ్ టైమ్స్ పోస్ట్పోన్లు అయిన ఎగ్జామ్స్. సో పుట్ ఆఫ్ అంటే అర్థం ఏంటి అంటే పోస్ట్ పోన్ అని అర్థం, వాయిదా వేయటం అని అర్థం. కానీ
సెంట్రల్ గవర్నమెంట్ యూపీఎస్సీ ఏం చేస్తుంది, యూపీఎస్సీ కూడా డిఫరెంట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది. సిడిఎస్ అని, సివిల్స్ అని, ఐఈఎస్ అని ఇలాంటి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది. వన్స్ డిక్లేర్ అయిన తర్వాత డేట్స్ 6, 100 అయినా 106 అయినా ఏది ఏమైనా పోస్ట్పోన్ చేయదు. కాబట్టి ది యూపీఎస్సీ never put off the exam dates, రైట్. ఒక్కసారి డేట్స్ ఫిక్స్ అయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో పోస్ట్పోన్ అనేది చెయ్యదు. బాగా అబ్జర్వ్ చేయండి, ఎట్టి పరిస్థితుల్లో చేయదు. సో ది యూపీఎస్సీ నెవర్ పుట్ ఆఫ్ ది ఎగ్జామ్ డేట్స్ ఇన్ ఇట్స్ హిస్టరీ. ఓకే, పుట్ ఆఫ్ అంటే పోస్ట్పోన్. అలాగనే పుట్అవుట్ అంటే ఏంటి, టు ఎక్స్టింగ్విష్ అని అర్థం. పుట్అవుట్ అంటే టు ఎక్స్టింగ్విష్ అని అర్థం. ఆర్పివేయుట అని అర్థం. ఒక వెలుగుతూ ఉండేటువంటి దాన్ని ఆర్పేయడం అనేసి అర్థం పుట్అవుట్ అంటే, రైట్. సో యూసేజ్ on her birthday, Lavanya put out. On her birthday, Lavanya put out the candles. The candles at once. Put out the candles at once. Please observe. So put out అంటే టు ఎక్స్టింగ్విష్ అని అర్థం, ఆర్పివేయుట అనే అర్థంలో దీన్ని యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ వన్, పుట్ డౌన్. ఐ మీన్ పుట్ డౌన్. పుట్ డౌన్ అంటే ఏంటి? పుట్ డౌన్ అంటే అర్థం ఏంటంటే అణగదొక్కుట అని అర్థం. టు సప్రెస్. చూడు, నువ్వు ఎమ్మెల్యేతో పాటు తిరుగుతున్నావు, ఎమ్మెల్యేతో పాటు ఈక్వల్గా నీకు ఆస్తులు ఉన్నాయి, ఇప్పుడిప్పుడే పేరు నీకు వస్తుంది అనేసి అంటే ఎమ్మెల్యే వెంటనే తొక్కి పడేస్తాను నేను, ఎందుకంటే నెక్స్ట్ ఎమ్మెల్యే టికెట్కు యాస్పరెంట్ నువ్వు అవుతావేమో అనేసి తొక్కేసేయడం అంతే. పొలిటికల్లో అట్లా ఉంటుంది. సో పుట్ డౌన్ అంటే అణగదొక్కడం, వాడిని డెవలప్ కానియకుండా చేయడం, ఏదో ఒక విధంగా బురద చల్లడం. సో పుట్ డౌన్ అంటే టు సప్రెస్ అని అర్థం. ది సెంట్రల్ గవర్నమెంట్ యూసేజ్, ది సెంట్రల్ గవర్నమెంట్ took many steps. The central government took many steps to put down the Telangana issue. అంటే తెలంగాణ ఇష్యూని క్లోజ్ చేయడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ చాలాసార్లు రైట్ ఈ మూమెంట్ను తొక్కివేయడం జరిగింది. రైట్, టుక్ మెనీ స్టెప్స్, చాలా స్టెప్స్ తీసుకున్నది. రైట్, పుట్ డౌన్ అంటే టు సప్రెస్ అనేసి అర్థం. అలాగనే సీ ఆఫ్ అంటే ఏంటి? సీ ఆఫ్ అంటే అర్థం ఏంటి? సీ ఆఫ్ అంటే మీనింగ్ ఏంటి అంటే సెండ్ ఆఫ్ అని అర్థం. సీ ఆఫ్ అంటే సెండ్ ఆఫ్ అని అర్థం. అంటే వీడ్కోలు పలుకుట అనే అర్థంలో దీన్ని యూజ్ చేస్తాం. ఏమని అర్థంలో? వీడ్కోలు పలుకుట అనే అర్థంలో. సో దట్ ఇక్కడ ఐ వెంట్ టు ది రైల్వే స్టేషన్
టు సీ ఆఫ్. I went to the railway station to see off my old friend. To see off my old friend last Sunday. చూడండి, I went to the railway station to see off my old friend. To see off my old friend last Sunday. దాని అర్థం ఏంటి? నేను గత ఆదివారం రైల్వే స్టేషన్కి వెళ్ళాను మా ఫ్రెండును సాగనంపడానికి అని అర్థం. సో సీ ఆఫ్ అంటే అర్థం ఏంటంటే తెలుగులో వీడ్కోలు పలుకుట లేదా సాగనంపుట అనే అర్థం వస్తుంది. వీడ్కోలు పలుకుట లేదా సాగనంపుట అనే అర్థం వస్తుంది. రైట్.